హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 84. అక్కడ లండన్లో నందన్ బెడ్ మీద పడుకొని సౌమ్య ఫోటోని గట్టిగా కౌగిలించుకొని అటూ ఇటూ దొల్లుతూ, నా కంటి రెప్పను మూసినా నీ రూపమే కనపడుతోంది సౌమ్య. పెళ్ళైన ఎన్ని రోజులకి నీ అందాలను చూసే భాగ్యం నాకు కలిగిందే. అబ్బబ్బా ఏమున్నావే, ఆ ఎత్తులు, ఆ నడుమంపులు. సౌమ్య ఫోటోని ముద్దులాడుతూ, నీ అందాలను చూస్తుంటే నాకు మతిపోతోంది. నీ అందాలన్నీ నావే, నాకు మాత్రమే సొంతం అనుకుంటుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతోంది సౌమ్య అని ఆ దిండును గట్టిగా అదుముకుంటూ టైం వైపు చూసుకొని, ఇప్పుడు ఇండియాలో టైం 10 అయింటుంది కదా, అందరూ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. నా బంగారం ఒక్కటే ఇంట్లో ఉండి ఉంటుంది. ఇప్పుడు నా బంగారంతో నేను ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని సౌమ్య ఫోన్కి కాల్ చేస్తాడు నందన్. ఫ్యాక్టరీలో వర్కర్స్తో మాట్లాడుతూ బిజీగా ఉన్న సౌమ్య తన ఫోన్ వైపు చూసుకుంటుంది. ఈయనేంటి ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడు అని తడబడుతూ, నేను ఫ్యాక్టరీకి వచ్చాను అని ఈయనకు తెలిస్తే నాతో పెద్ద యుద్ధమే చేస్తాడేమో, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోనా? అమ్మో వద్దులే, అబద్ధం చెప్పానంటే ఇంకేం లేదు, నన్ను చంపేస్తాడు. అయినా పొద్దున నన్ను అలా చూసింది చాలదా? దొంగగా అన్నీ చూసింది కాకుండా సిగ్గు లేకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేస్తున్నాడు? అయ్యో, నా తెలివి తెల్లారినట్టే ఉంది. నా మొగుడు ఎందుకు సిగ్గుపడతాడు? ఆయనకు కావాల్సింది కూడా అదే కదా. చుట్టూ ఏముందో చూసుకోకుండా నేనే ఆయనకు అన్ని అప్పలంగా చూపించాను. ముందు నాకు సిగ్గు లేదు. అయినా చూసింది నా మొగుడేగా అని సిగ్గుపడుతూ మళ్ళీ వెంటనే తడబడుతూ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను చీచీ అని అనుకుంటూ, ఏమీ చూపించకుండానే నన్ను కొరుక్కు తినేలా చూస్తాడు నా మొగుడు. ఇక ఇప్పుడు అన్నీ చూశాక ఆ చురుకైన చూపులతో నా వైపు చూస్తుంటే నేను ఆ చూపులను తట్టుకోలేనమ్మా అని కాల్ని కట్ చేస్తుంది సౌమ్య. నందన్ ఫోన్ వైపు చూసి, దొంగ మొహం దాన, ఇంట్లోనే ఉన్నావు కదే, ఏదో బిజీగా ఉన్నట్లు నా కాల్ని కట్ చేశావెందుకే? ఓహో, పొద్దున నీ పర్మిషన్ లేకుండా నీ అందాలను నేను చూసినందుకు నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతోందేమో నా బంగారం అని అనుకుంటూ సౌమ్య ఫోటో వైపు చూస్తూ, ఇంకెన్ని రోజులు ఇలా సిగ్గుపడతావే? త్వరలోనే నీ నుండి ఈ సిగ్గును దూరం చేస్తూ నిన్ను పూర్తిగా నాలో కలిపేసుకుంటానే బంగారం అని సౌమ్య ఫోటోకు ముద్దులు పెట్టుకొని మళ్ళీ తన వర్కులో బిజీ అయిపోతాడు నందన్. ఇక్కడ సౌమ్యతో పాటు మోహన కూడా అక్కడి పని వాళ్లతో మాట్లాడుతూ పని నేర్చుకోవడంలో బిజీగా ఉంటుంది. రవి సౌమ్య వైపు చూస్తూ మోహన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. బాలాజీ నుంచి రవికి కాల్ వచ్చింది. రవి ఆ కాల్ని లిఫ్ట్ చేసి, చెప్పండి బాస్ అని అంటాడు. నువ్వు వెంటనే మోహనను ఇంటికి తీసుకొని వెళ్ళు. అక్కడ మా అమ్మ కింద పడి తన నడుము విరిగి బాధపడుతుంటే నా భార్య ఇంట్లో ఉండి మా అమ్మకు సేవలు చేయాల్సింది పోనిచ్చి మీతో పాటు ఆ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చిందట? ఇప్పటికిప్పుడు అక్కడ వర్క్ అంతా నేర్చుకుని రేపటికి రేపే ఆ కంపెనీకి సీఈఓ అవుదామని కలలు కంటోందా? దాని మొహానికి అంత లేదు. నువ్వు వెంటనే నా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళు అంటాడు బాలాజీ. బాస్, నేను మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ నాదొక చిన్న సలహా. ఇప్పుడు బోనగారు చేసే దాంట్లో తప్పేముంది బాస్? ఏమో, సౌజన్యకి సౌమ్యకి కాకుండా బోనగారు వర్క్ నేర్చుకుంటున్నారని, వర్కులో తనకు ఉన్న ఇంట్రెస్ట్ని చూసి రేపు నందన్ గారు ఈ ఫ్యాక్టరీకి సీఈఓగా బోనగారినే కూర్చోబెడతారేమో, ఎవరికి తెలుసు? అప్పుడు నెమ్మదిగా ఈ 2 ఫ్యాక్టరీలను బోనగారి పేరు మీదకి రాయించేస్తే ఒక పని అయిపోతుంది కదా బాస్. ఇక్కడ మీకే లాభం, మీకే ఆస్తి పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వస్తారు కదా. అప్పుడు ఈ ఫ్యాక్టరీ మీద మీ భార్య రెండిటిపై ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇకపోతే ఇంట్లో మీ అమ్మగారిని చూసుకోవడానికి అక్కడ చాలా మంది పనివాళ్లే ఉన్నారు కదా అంటాడు రవి. బాలాజీ చిన్నగా నవ్వుతూ, నువ్వు చెప్పింది కరెక్టేరా, నువ్వు ఆలోచించినంతగా నేనెందుకు ఆలోచించలేకపోయాను అంటాడు బాలాజీ. రవి తన మనసులో, ఓరి వెధవా, నాకున్న మైండ్ నీకు ఉంటే ఈ పాటికెప్పుడు బోనగారు నీ భార్య అని అందరికీ చెప్పుకునేవాడివిరా సన్యాసి అని అనుకుంటాడు రవి. బాలాజీ రవితో, ఇంతకీ ఆ సౌమ్య విషయం ఏం ఆలోచించావు అని అడిగాడు. బాస్, సౌమ్య నా వైపే చూస్తున్నారు. తనకు ఇంకా నా మీద అనుమానం పెరిగిపోతోంది. మీతో నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు మీతో నేను ఏమీ చెప్పలేను అని అంటాడు రవి. సరే అని కాల్ని కట్ చేస్తాడు బాలాజీ.
భువన రవిని గమనిస్తూ, ఈ రోజేంటి ఈయన నా చుట్టే తిరుగుతూ కొత్తగా ప్రవర్తిస్తున్నాడు, బయటకొస్తే గాని ఈయన గారికి నా మీద ప్రేమ కలగదేమో అనుకుంటుంది భువన. సౌమ్యను వదిలి భువన పని మీద కాస్త పక్కకు వెళ్తే చాలు సౌమ్యతో మాట్లాడాలని తెగ ట్రై చేస్తున్నాడు రవి. రవి నుండి తప్పించుకొని తిరుగుతోంది సౌమ్య. లంచ్ టైంలో సౌమ్య ఒంటరిగా కనపడడంతో, పొద్దున నేనడిగిన దానికి నీ సమాధానం ఏంటి సౌమ్య అని అడుగుతాడు రవి. నా చెప్పుతో నీకు సమాధానం ఇవ్వమంటావా? అయినా నిన్ను కొట్టినా ఒకటే, ఆ వీధిన పోయే కుక్కను కొట్టినా ఒకటే కదా అని కోపంగా రవి వైపు చూస్తూ, ఇంకొకసారి నాతో మాట్లాడాలని నా దగ్గరికి రావాలని ప్రయత్నించావో నీ బండారం మొత్తం బోన వదలకు, ఇంట్లో వాళ్లకు చెప్పేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది సౌమ్య. ఆ మాటకు గట్టిగా నవ్వుతాడు రవి. నా గురించి నువ్వు చెప్తే మీ వదిన, ఇంట్లో వాళ్ళందరూ నీ మాటలు నమ్మి నన్ను బయటికి నెట్టేస్తారనుకుంటున్నావా? నువ్వేదో తెలివైన దానివి అనుకున్నాను సౌమ్య. నువ్వు ఇంత పిచ్చి దానివని నేను అనుకోలేదు సౌమ్య. ఇంట్లో వాళ్ళ దాకా ఎందుకు? ముందు మీ వదినకి చెప్పు చూడు. నా గురించి తప్పుగా ఆలోచించినందుకు నీ చెంప పగలగొడుతుంది. నువ్వే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి నా గురించి తప్పుగా చెప్పినా మీ వదిన నమ్మదు. అంత నమ్మకం ఉంది నా మీద అని గర్వంగా చెప్పుకుంటాడు రవి. మా వదిన నిన్ను అంత గుడ్డిగా నమ్మింది కాబట్టే నువ్వు తనని అంత ఈజీగా మోసం చేయగలుగుతున్నావు. ఒక్కసారి మా వదినకి నువ్వు చేస్తున్న మోసం తెలిసి నీ మీద నమ్మకం పోయిందంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. అంత దాకా ఎందుకు? మీ చెల్లెలతో మీ బావగారు సక్రమంగా కాపురం చేయడం లేదు. ఆయన గారికి ఈ ఇంట్లో ఉంటే వెలుతురులో మీ చెల్లెల మీద ప్రేమ ఆ మూడు రాదట. బయట హోటల్కి వెళ్తేనే తనకి ఆ ప్రేమ తనపై మూడు వస్తుందట. అందుకే ఇప్పటిదాకా మీ చెల్లెలి కడుపు పండలేదని నేను గనక నా మొగుడితో చెప్పాననుకో, ఆటోమేటిక్గా నీ భాగోతం మొత్తం నా మొగుడు బయటికి లాగుతాడు. ఒక్కసారి నా మొగుడికి నీ గురించి తెలిసిందంటే నీ చావు కుక్క చావే, గుర్తుపెట్టుకో అంటుంది సౌమ్య. అమ్మో, ఈ విషయాలన్నీ ఈ సౌమ్యకి ఎవరు చెప్పారు? నందన్ గనక మా మీద దృష్టి పెడితే, తీగలాగితే డొంకంతా కదిలినట్లు నా విషయం, బాలాజీ విషయం, మా అందరి విషయాలు బయటికి వచ్చేస్తాయిగా అని భయంగా సౌమ్య వైపు చూశాడు రవి. ఏంటి, నా మొగుడికి చెప్పమంటావా అని తన కనుబొమ్మల్ని ఎగరేస్తూ అడిగింది సౌమ్య. అప్పుడే భువన తమ వైపు రావడం గమనించాడు రవి. ప్లీజ్ సౌమ్య, నా విషయాలేవి ఎవరికి చెప్పకు ప్లీజ్ అని అంటాడు రవి. ఉన్నట్లుండి వీడి మాట తీరు ఎందుకు మారిందా అని ఆశ్చర్యంగా చూసింది సౌమ్య. భువన ఈ ఇద్దరినే చూస్తూ, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా? అన్నా చెల్లెలిద్దరూ అంత సీరియస్గా ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో నాకు చెప్తారా అని నవ్వుతూ అడుగుతుంది భువన. సౌమ్యను తన చెల్లెలు అన్నందుకు భువన వైపు కోపంగా చూశాడు రవి. రవి సౌమ్య వైపు చూసి, నువ్వు ఇలా మంచిగా చెప్తే నా మాట ఎందుకు వింటావు సౌమ్య? నీకు చెప్పవలసిన పద్ధతిలోనే నీకు నేను సమాధానం చెప్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది ఈయనకు? ఎందుకంత కోపంగా వెళ్తున్నాడు? ఏం జరిగింది సౌమ్య అని సౌమ్యను అడుగుతుంది భువన. అయ్యో వదిన, ఏమీ లేదు, మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అంటుంది సౌమ్య. వెంటనే భువన రవి వెనకే వెళ్తుంది. సౌమ్య వెళ్తున్న భువన వైపే చూస్తూ, వీడి విషయం ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది, కానీ నేను కాస్త పక్కకు వెళ్తేనే గౌతమ్ బావగారు భువన వదిన ఇద్దరు ఎందుకు పైకి లేచి అటు ఇటు తిరుగుతున్నావని నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళిద్దరినీ తప్పించుకొని ఈ కాలితో నేను అంత దూరం పోయి నా ఫోన్ని ఎలా వెతికి తెచ్చుకోవాలి? ఎలాగైనా నేను ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి నా ఫోన్ని తీసుకుని వచ్చి వీడు వెధవ అని అందరికీ నిరూపించాలి. అదే ఎలా అని తన తలను పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది సౌమ్య. గదిలో రవి కోపంగా భువనతో మాట్లాడడం అక్కడ ఉన్న సహజ, సౌజన్య, లహరి ముగ్గురు చూశారు. ఇక అందరూ తమ లంచ్ని కంప్లీట్ చేసుకుంటారు. భువన సౌమ్య పక్కనే కూర్చున్నా సౌమ్యతో ఒక్క మాట మాట్లాడలేదు. భోజనం చేసేటప్పుడు కూడా రవి భువన ఇద్దరూ ముభావంగానే కూర్చున్నారు. భువనకు రవితో ఏదో మాట వచ్చిందని అక్కడ ఉన్న అందరికీ ఆ ఇద్దరు మొహాలు చూస్తుంటేనే అర్థమైపోయింది. సహజ నెమ్మదిగా సౌమ్యతో, ఎంతసేపు భువన వదినను నీ చుట్టూ తిప్పించుకుంటావు? ఇక్కడికి రవి అన్న భువన వదినతో సరదాగా తన టైంని స్పెండ్ చేయడానికి వచ్చాడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా సౌమ్య? నీ వల్లే ఇప్పుడు
భువన వదిన రవి అన్న అలా ఉన్నారు. నీ మొగుడు నీకు దూరంగా లండన్లో ఉన్నాడని మా మొగుళ్ళు మాకు దగ్గర కాకూడదు అని ఆలోచిస్తే ఎలా సౌమ్య అని అంటుంది సహజ. సహజ మాట్లాడిన మాటకు సౌమ్య ఆశ్చర్యంగా సహజ వైపు చూస్తూ, నేను మీ మొగుళ్ళను మీకు దూరం చేస్తున్నానా? మతి ఉండే మాట్లాడుతున్నావా అక్క అని గట్టిగా అడుగుతుంది. నెమ్మదిగా సౌమ్య, నెమ్మదిగా మాట్లాడు అంటుంది సహజ. మరి అలాంటప్పుడు భువన వదినను నీ చుట్టూ తిప్పించుకోకు, ఆ భార్యాభర్తలను ఫ్రీగా వదిలి అని చెప్పింది సహజ. సౌమ్య సహజ మాటలను పట్టించుకోకుండా రవి వైపు కోపంగా చూస్తూ, వీడు భువన వదిననొక్కదాన్నే కాదే, నిన్ను కూడా టార్చర్ పెడుతున్నాడే, వాడు నిన్నెందుకు అలా చూస్తున్నాడో నేను తెలుసుకోవాలి. ముందు ఆ ఫోన్ దొరికితే గాని ఈ రవిగాడికి నేను చెక్ పెట్టలేను అని ఆలోచిస్తోందే గాని భువన అలా ఎందుకు ఉందో ఆలోచించలేదు సౌమ్య. అప్పటి నుండి సాయంకాలం 5:30 దాకా భువనను సౌమ్య చూడలేదు. అక్కడ పనిచేస్తున్న వర్కర్ని పిలిచి స్టోర్ రూమ్కి లాక్ వేసి రమ్మని చెప్పింది సౌమ్య. ఇక అందరూ ఇంటికి బయలుదేరదాం అనుకుని సహజ గౌతమ్ క్యాబిన్కి వెళ్ళి టైం 5:30 అవుతోంది. ఇక ఇంటికి బయలుదేరదామా అని అడుగుతుంది సహజ. సహజ, నాకు చాలా వర్క్ ఉంది, నాకు లేట్ అవుతుంది, కింద డ్రైవర్ రెడీగా ఉన్నాడు, మీరందరూ కారులో ఇంటికి వెళ్ళండి, ఈరోజు నాకు ఇంటికి రావడం లేట్ అవుతుంది సహజ అని కనీసం తన తలను ఎత్తకుండా తన వర్క్ని చేసుకుంటూ చెప్పాడు గౌతమ్. సహజ నేరుగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ చేతిలో ఉన్న ఫైల్ని తీసి పక్కన పెట్టి గౌతమ్ ఒడిలో కూర్చుంటుంది. గౌతమ్ సహజ వైపే చూస్తూ చిన్నగా నవ్వుతూ సహజ నడుమును తన 2 చేతులతో చుట్టేసి, ఏంటమ్మా, ఏం కావాలి అని చాలా నెమ్మదిగా అడిగాడు. సహజ బుంగమూతి పెట్టుకొని, నాకు నా మొగుడు కావాలి, నా మొగుడుతో టైం స్పెండ్ చేయడం నాకు కావాలి, పొద్దుటి నుంచి ఇప్పటిదాకా మీ జోలికి రాలేదు, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేదు, ఇక ఇప్పుడు కూడా ఆ పని పని అని ఆ పని వైపే చూస్తే మాత్రం ఊరుకోను అంటుంది సహజ. సహజ నడుమును తన చేత్తో నెమ్మదిగా నిమురుతూ, ఊరుకోక ఏం చేస్తావేంటి అని సహజను దగ్గరికి తీసుకుంటూ అంటాడు గౌతమ్. ఏం చేస్తానా, ఈరోజు రాత్రికి కూడా మీరు ఆ పనితోనే కాపురం చేయాల్సి వస్తుంది అంటుంది సహజ. ఆహా, అవునా అని సహజ నడుమును గట్టిగా నొక్కాడు గౌతమ్. ఏవండి ప్లీజ్ అని అంటూ గౌతమ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది సహజ. సహజ వైపు చూస్తూ, రాత్రి దగ్గరకు రానివ్వను అని అంటూ ఏదో మాట్లాడుతున్నావు, మాట్లాడు అని అంటాడు గౌతమ్. సహజ తడబడుతూ గౌతమ్ వైపు చూసింది. ఏంటి ఆ చూపు అని తన చేతిని నెమ్మదిగా సహజ ఎద మీదకి పోనిస్తూ, నీ మాట విని నీతో నేను వస్తే నాకేమిస్తావట అని అడుగుతాడు గౌతమ్. అది అది అని తడబడుతూనే, మీరు గనక నా మాట విని ఇప్పుడు నాతో పాటు ఇంటికి వస్తే ఈ రాత్రంతా ఇక మీ ఇష్టం, నేను వద్దు అని మీతో చెప్పను అని గౌతమ్ వైపు చూసి, అసలే 2 రాత్రులుగా మిమ్మల్ని నేను దూరం పెడుతున్నానని చిన్న పిల్లాడిలా నాపై అలిగారుగా అని ఒక చేతిని గౌతమ్ మెడ చుట్టూ వేసి 2వ చేతితో గౌతమ్ బుగ్గను పట్టుకుని లాగుతూ చెప్పింది సహజ. నిజంగానేనా మేడం గారు? ఈ రాత్రంతా నేనేం చేసినా, ఎంతసేపు చేసినా నేను అలసిపోయాను, ఇక చాలు అని నన్ను ఆపరు కదా అని అడుగుతాడు గౌతమ్. అని తన తలను అడ్డంగా ఊపుతూ, ఈ రాత్రికి మిమ్మల్ని నేను అసలు ఆపను, మీ ఇష్టం, ఈరోజు మీకు పండగే అని సహజ సిగ్గుపడుతూ పైకి లేవబోతుంటే సహజ చేతిని పట్టుకుని సహజను తన ఒళ్ళోకి లాక్కుని, అప్పుడే ఎక్కడికే పైకి లేస్తున్నావు, ఇలానే కూర్చొని కాసేపు నాతో కబుర్లు చెప్పవే అంటాడు గౌతమ్. సార్, ఇది ఆఫీస్, ఎవరైనా వచ్చి మనల్ని చూస్తే బాగోదు అంటుంది సహజ. వెంటనే గౌతమ్ రిమోట్తో తన క్యాబిన్ డోర్ని క్లోజ్ చేసి, నా పర్మిషన్ లేనిదే ఎవ్వరూ ఇక్కడికి రాలేరులే మేడం గారు అని సహజ పెదవులను అందుకుంటాడు గౌతమ్. ఇక గౌతమ్, సహజ, సౌజన్య, లహరి నలుగురు ఇంటికి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారు. సౌమ్య వర్కర్ దగ్గర నుండి స్టోర్ రూమ్ కీస్ని తీసుకుంటూ ఆ వర్కర్కి డబ్బులు ఇవ్వడం అక్కడికి వచ్చిన ఆ నలుగురు చూశారు. ఈ మధ్య సౌమ్య దగ్గర డబ్బులు బాగానే ఉంటున్నట్లు ఉన్నాయే, తన చేతికి ఎముకే లేనట్లు అందరికీ దాన ధర్మాలు చేస్తోంది అని అంటుంది సహజ. సౌమ్య కూడా వీళ్ళ దగ్గరికి వచ్చింది. సౌమ్య అందరి వైపు చూస్తూ, భువన వదిన ఏది అని అడిగింది. నీకు తెలియదా, భువన వదిన రవి అన్నతో కలిసి ఎప్పుడో ఇంటికి వెళ్ళింది, ఇక మనం కూడా త్వరగా ఇంటికి వెళ్దాం పదా అంటుంది సహజ.
భువన వదిన ఇంటికి వెళ్తున్నట్లు నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అంటుంది సౌమ్య. తన మొగుడుతో వదిన ఇంటికి వెళ్తుంటే అది కూడా నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా సౌమ్య అడుగుతుంది సహజ. అది కాదక్క, మధ్యాహ్నం నుంచి నేను భువన వదినను చూడలేదు. 4 గంటలకు రవి మాత్రమే బయటికి వెళ్ళడం నేను చూశాను. రవితో భువన వదిన ఇంటికి వెళ్తే నాతో చెప్పే వెళ్తుంది కదా. పోనీ హడావుల్లో నాతో చెప్పలేదు అనుకున్నా. నేను ఇక్కడే కిందనే కూర్చొని ఉన్నాను. వదిన రవితో బయటికి వెళ్ళడం నేను చూడలేదు. రవి ఒక్కడే బయటికి వెళ్ళడం నేను చూశాను. అందుకే అడుగుతున్నాను అక్క. రవితో భువన వదిన బయటికి వెళ్ళడం నువ్వు చూసావా అక్క అని సహజను అడుగుతుంది సౌమ్య. ఆ మాటకు సహజ తడబడుతూ నేను చూడలేదు, లహరి చూసి నాకు చెప్పింది. ఆ మాటే నీతో చెప్తున్నాను అంటుంది సహజ. ఏం లహరి, వదిన బయటకు వెళ్ళడం నువ్వు చూసావా అని గట్టిగా అడుగుతుంది సౌమ్య. ఇది మరీ బాగుందే, ప్రతిదానికి నా మీద పడతారెందుకు అందరూ? వదిన కనిపించకపోతే రవి అన్నతో కలిసి ఇంటికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాను అని అంటుంది లహరి. అనుకొని నీకే నువ్వు ఊహించుకొని చెప్పడం వేరు, అక్కడ చూసింది చెప్పడం వేరు లహరి. బోన రవితో కలిసి బయటికి వెళ్ళిందా, అది మీరు చూశారా అని గట్టిగా అడిగాడు గౌతమ్. లేదు లేదు అని సౌజన్య, లహరి, సహజ ముగ్గురు తమ తలలను అడ్డంగా ఊపారు. మధ్యాహ్నం నుంచి ఒక మనిషి కనిపించకపోతే ఆ మనిషి ఎటుపోయిందా అని తెలుసుకోకుండా బయటికి వెళ్ళిందని ఎలా అనుకుంటారు అని గట్టిగా అరిచాడు గౌతమ్. వెంటనే గౌతమ్ బోన ఫోన్కి కాల్ చేశాడు. బోన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రవి ఫోన్కి కాల్ చేశాడు గౌతమ్. కాల్ నాట్ రీచబుల్ అని వస్తోంది. బావా, నాకు తెలిసి బోన వదిన ఇక్కడే ఉండి ఉండాలి చెప్పింది సౌమ్య. ఇక అందరూ బోన కోసం ఆ ఫ్యాక్టరీ మొత్తం వెతకడం స్టార్ట్ చేశారు. సౌమ్య గౌతమ్ వైపు చూసి, బావా, ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయి కదా? అవును సౌమ్య అని వెంటనే గౌతమ్ సౌమ్య ఇద్దరు లిఫ్ట్లో 4th ఫ్లోర్లో ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కంప్యూటర్లో సీసీటీవీస్ని ఓపెన్ చేసి మధ్యాహ్నం లంచ్ టైం నుంచి చూడడం మొదలుపెట్టారు ఆ ఇద్దరు. బోనా లంచ్ చేసిన తర్వాత రవి వెనకాలే గదిలోకి వెళ్ళడం, రవి బోనా ఇద్దరు ఏదో విషయం మీద గొడవ పడడం, రవి కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవడం, బోన ఏడుస్తూ కూర్చోవడం. బోన ఫోన్ వైపు చూసి పైకి లేచి కిందికి వచ్చి స్టోర్ రూమ్ వైపుకు వెళ్ళడం ఆ సీసీటీవీలో చూశారు గౌతమ్ సౌమ్య ఇద్దరు. అంతే, అప్పటి నుండి ఇప్పటిదాకా బోన ఏ ఫోటేజ్లో కనిపించలేదు. గౌతమ్ సౌమ్యతో, బోన స్టోర్ రూమ్కి వెళ్ళి ఇక బయటికి రాలేదు సౌమ్య అంటే బోన స్టోర్ రూమ్లోనే ఉండి ఉండాలి అంటాడు. సౌమ్య గౌతమ్ వైపు చూసి, ఇందాకే నేను స్టోర్ రూమ్ డోర్ని తాళం వేయించాను బావగారు, ఆ తాళం నా దగ్గరే ఉంది బావగారు అని చెప్పడమే ఆలస్యం. సౌమ్య గౌతమ్ ఇద్దరు గబగబా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళారు. స్టోర్ రూమ్ తాళాన్ని ఓపెన్ చేసి, బోనా నువ్వు ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరిచాడు గౌతమ్. చుట్టూ ఎక్కడా బోన కనిపించలేదు. బోనా నువ్వు ఎక్కడ ఉన్నావు అని తలుపుల వెనక, పెద్ద పెద్ద బీరువాల వెనక చూడడం మొదలుపెట్టాడు గౌతమ్. వెనకే వచ్చిన సౌమ్య కూడా గౌతమ్తో పాటు ఆ స్టోర్ రూమ్ మొత్తం వెతకడం మొదలుపెట్టింది. సౌమ్యకు ఎందుకో డౌట్ వచ్చి అక్కడ ఉన్న పెద్ద పెద్ద సోఫాల కింద చూస్తూ అటు పక్కనే ఉన్న దివానా కింద చూసింది సౌమ్య. వెంటనే పైకి లేచి భయంగా, బావా, వదిన ఇక్కడే ఉంది బావా అని గట్టిగా అరిచింది సౌమ్య. వెంటనే గౌతమ్ ఆ దివానాను పైకి లేపి అవతల పడేసి దాని కింద ఉన్న బోనను చూసి కంగారుగా బోనా బోనా అని తన 2 చెంపలను కొడుతూ బోనను లేపే ప్రయత్నం చేశాడు గౌతమ్. సౌమ్య గౌతమ్ వైపు చూసి, బావా, ఈ స్టోర్ రూమ్లో గాలి కూడా రాదు, భయంతో వదిన స్పృహ కోల్పోయి ఉంటుందేమో, వదినను బయటకు తీసుకెళ్దాం బావా అని కంగారుగా చెప్పింది సౌమ్య. గౌతమ్ బోనను తన 2 చేతులతో ఎత్తుకుని బయటికి తీసుకుని వచ్చాడు. అసలు బోన ఆ స్టోర్ రూమ్కి ఎందుకు వెళ్ళింది? ఇంతకీ సౌమ్య ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి తన ఫోన్ని తెచ్చుకుంటుందా? ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.